మా బీసీ అణగారిన వర్గాలకు సంబంధించి ఒక ఆత్మగౌరవానికి ప్రతిరూపం ఏర్పడిందని చెప్పి నేను ఈరోజు సంతోషించగలుగుతున్నాను. సంఘ సంస్కర్త సమాజ స్థాపన కృషి చేసిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారని అంటే అది మహాత్మా జ్యోతిరావు పూలే గారని చెప్పి, ఈ సమాజాన్ని ఎలా బాగు చేయాలి, అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్ళిన వ్యక్తి. ఆయన భార్యనే చదివించి ఒక మహిళ ఇంట్లో చదువుకొని ఉంటే ఆ కుటుంబం అభివృద్ధి అవుతుందని, తద్వారా సమాజం అభివృద్ధి అవడానికి దారితీస్తుందని చెప్పి మహిళ ఖచ్చితంగా చదువుకోవాలి అని పట్టుబట్టి భార్యని చదివించి ఆమెను ఒక ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ది ఎన్నో అడ్డంకులు అవరోధాలు ఎదురైనప్పటికీ బ్రాహ్మణ సమాజం ముక్తఖండంతో అడ్డుకుంటున్నప్పటికీ, వ్యతిరేకిస్తున్నప్పటికీ దాన్ని అధిగమించి మహిళా స్కూల్ని ఏర్పాటు చేసిన చరిత్ర. ఈరోజు ఒక మహిళ విద్యావంతురాలు కానీ, ఒక ఉద్యోగస్తురాలు కానీ, ఒక రాజకీయవేత్త కానీ ఆయన ఇచ్చిన స్ఫూర్తితోటే ఈ రోజున ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అయిందంటే కారణం ఎవరన్నా అంటే మహాత్మా జ్యోతిరావు పూలే పెట్టిన భిక్ష అని చెప్పి ఈరోజు మనం చెప్పుకోవచ్చు. ఆ స్థాయిలో బీసీలు అణగారిన వర్గాలందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి ఎవరైతే ఆయన వ్యతిరేక